ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ ప్రియబిడ్డలగా నీ సన్నిధానములోనికి కూడి వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియమైన వధువు నిన్ను స్తుతిస్తూ చప్పట్లు కొట్టుచు పాటల ద్వారా కంఠ స్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉండగా మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. మా బలహీనతలను అయ్యా మా నుండి తీసివేయండి ప్రభువా. మీరే ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. నీ కృప సమృద్ధిగా నీ ప్రియ బిడ్డలైన మా అందరికి అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. చాలా ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానం చేస్తున్నాం. ఈ మెల్కీషెదకు ఎవరు? 1963లో దిగొచ్చిన ఈ మెల్కీషెదకు మన కాలంలో మెల్కీషెదకుగా దేవుడు దిగొచ్చి ఉన్నాడు. ఈ మెల్కీషెదకు ఎవరు అనే దాని మీద మరి ఆది కాండంలో అబ్రహాం దగ్గరికి ఎలాగ మెల్కీషెదకు దిగొచ్చాడో, ఈ అబ్రహాం రాజసంతానమైన మన దగ్గరికి కూడా మెల్కీషెదకు దిగొచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గత కొద్ది వారాలుగా మెల్కీషెదకును ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ వారం 60వ పేజీ నెంబర్ 43వ పేజీ 60వ ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిద్దాం వాక్యాన్ని. ఇప్పుడు మరలా గమనించండి, 3 జాతుల జనులు మాత్రమే ఉన్నారు భూమి మీద. ఎన్ని జాతుల జనులు ఉన్నారయ్యా అంటే 3 జాతుల జనులు.
నేను చెప్పుట మీరు వినియున్నారు, నేను విభజనకర్తను, అంటే విభజించేవాడిని. హల్లెలూయా. అవును, అలాగే క్రైస్తవులందరూ విభజనకర్తలే. క్రైస్తవులంతా కూడా విభజించేవారే. రంగును బట్టి విభజన కాదు, అది ఆత్మను బట్టి విభజన చేయుదు. మనము రంగు జాతిని బట్టి కాదు కానీ, మనము వర్ణాన్ని బట్టి కాదు కానీ, మనము దేనిని బట్టి విభజన చేస్తామంటే ఆత్మను బట్టి విభజన చేయుదుము. ఒక మనిషి యొక్క చర్మపు రంగు వలన అతనికి ఏమీ బాధ లేదు. అతడు జన్మను బట్టి దేవుని యొక్క బిడ్డ. కానీ క్రైస్తవునికి దేవుడు ఇలాగు చెప్పెను, నన్ను ప్రత్యేకించుడి, వారిలో నుండి బయటికి రండి మొదలగున్నవి. హల్లెలూయా. నిన్ను నువ్వు ప్రత్యేకించుకోమని, వారిలో నుండి ఆ జనాభాలో నుండి బయటికి రమ్మని, అపవిత్రత నుండి వేరు చేయువాడు, అపవిత్రత నుండి వేరు పరుచుకోమని, మంచి చెడులకు మధ్య విభజన చేయువాడు. మంచి చెడు, వెలుగు చీకటి, అర్థమవుతుందా? విభజన చేయువాడు క్రైస్తవుడు. దేవుడు కూడా అలాగే, క్రైస్తవుడు కూడా అలాగే. దేవుడిలో ఉన్న ఆత్మే క్రైస్తవుడిలో కూడా ఉన్నది. కానీ గమనించండి, ఇప్పుడు వారికి విభజన కలదు, అది జాతి భేదం. వారు సమరయులు. ఏంటంటే వారెవరు? సమరయులు, జాతి భేదం. భూమి మీద 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద 3 జాతులు. ఆ జాతులు ఏంటంటే షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు కూడా ఒక తండ్రి బిడ్డలే. షేములో నుండి ఒక జాతి వచ్చింది, ఇజ్రాయిల్ ప్రజలు వచ్చారు. హాములో నుండి ఒక జాతి వచ్చింది, అన్యజనులు వచ్చారు. యాపేతులో నుండి ఒక జాతి వచ్చింది, సమరయులు వచ్చారు. ఎలా వచ్చారో ఏంటో ఇక్కడ వివరిస్తారు, జాగ్రత్తగా పట్టుకుందాం. ప్రజల ఇక్కడ అది జాతి భేదం, వారు సమరయులు. భూమి మీద 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. బైబిలు మనము నమ్మినచో గ్రహిస్తాం. బైబిలును గనక ఒక వ్యక్తి నమ్మాడంటే ఆ విషయాలు గ్రహించగలుగుతాడు. షేము, హాము, యాపేతు జనులు. వారు నోవాహు యొక్క 3 కుమారులు. మీ అందరికీ తెలుసు కదా, 3 కుమారులు. నోవాహు యొక్క 3 కుమారుల పేర్లేంటి? షేము, హాము, యాపేతు. మనమందరము అక్కడ నుండే వచ్చాం. మనమంతా కూడా ఈ 3 జనాభాలో నుండే వచ్చాం. అంటే షేములో నుండి కానీ, లేకపోతే హాములో నుండి కానీ, లేకపోతే సమరయుల్లో నుండి కానీ, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ఈ 3 జాతుల్లో ఏదో ఒక జాతికి సంబంధించిన వాళ్ళు. ప్రైజ్ లార్డ్. అక్కడ నుండే వచ్చాం, అది నిజం. అలాగా మనమందరము తిరిగి ఆదాములోనికి వెళ్ళుదాం. ఇక మనమంతా ఎక్కడికి వెళ్తున్నామయ్యా అంటే ఆదాములోనికి వెళుతున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ ఆదాములోనికి వెళ్ళేది సర్పం యొక్క సంతానం కూడా వెళ్ళిద్దా అంటే నో నో నో. ఇక్కడ షేములో నుండి రక్షించబడే వాళ్ళు ఉన్నారు, హాములో నుండి రక్షించబడే వాళ్ళు ఉన్నారు, యాపేతులో నుండి రక్షించబడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దేవుని బిడ్డలై ఉన్నారు. ఈ దేవుని బిడ్డలు మరలా ఆదాములోకి. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ప్రైజ్ లార్డ్. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనమందరము తిరిగి ఆదాములోనికి వెళ్ళుదాము, అనగా మనమందరము సోదరులం. హల్లెలూయా. మనమంతా ఏమై ఉన్నాం? సోదరులం. దేవుడు సమస్త దేశమును ఒకే రక్తము ద్వారా సృజించెను. హల్లెలూయా. ఒకే రక్తము ద్వారా సృజించాడు. సమస్త దేశమును ఒకే రక్తము ద్వారా సృజించెను అని బైబిల్ చెప్తుంది. రక్త ప్రవాహమును బట్టి మనమందరము సోదరులం.
ఒక నల్ల జాతి వ్యక్తి తెల్ల జాతి వ్యక్తికి రక్తం ఇయ్యగలడు. అలాగా రక్త మార్పిడి జరుగును. తెల్ల జాతి వ్యక్తి పసుపు వర్ణము కలిగిన జపాన్ ప్రజలకు రక్తం ఇవ్వగలడు. లేదా ఇండియా వారికి ఎర్రగా ఉన్న ఇండియన్స్ ఎలా ఉంటారంటే ఎర్రగా ఉన్న వారికి ఇవ్వగలరు. ఇంకెవరికైనా కానీ రక్తము ఇవ్వగలరు. అతడు రక్త మార్పిడికి ఉపయోగపడగలడు. ఎందుకనగా మనమందరము ఒకే రక్తము వలన జన్మించాం. ప్రజలాడు ఒకే రక్తము వలన జన్మించాము. మన చర్మపు రంగు మన నివాస స్థలముల వలన ఏమీ మనకు తేడా ఉండదు. హల్లెలూయా. సూర్యుడికి దగ్గరగా ఉన్నారనుకో, వాళ్ళు ఎలా ఉంటారు? నీగ్రో వాళ్ళు నల్లగా ఉంటారు. హల్లెలూయా. కానీ వారిలోనూ రక్తమే. మన రక్తం వారికి ఎక్కించవచ్చు, వారి రక్తం మనకెక్కించవచ్చు. ప్రైజ్ లార్డ్. లోకము నుండి మనము బయటికి వచ్చినప్పుడే మనము విడగొట్టబడి ఉన్నాం. ఎక్కడి నుండి అండి? లోకము నుండి బయటకు వచ్చినప్పుడు మనం విడగొట్టబడి ఉన్నాం. ఐగుప్తులో నుండి ఇజ్రాయిల ప్రజలు వచ్చినట్లుగానే, అనగా మనము కూడా లోక విషయాల నుండి వేరు చేయబడి ఉన్నాం. ఇక్కడే మనము లోకములోకి వచ్చేటప్పుడు వాడెలా వచ్చారో మనము కూడా అలాగే వచ్చాం. కానీ లోకము నుండి ఎప్పుడైతే మనం వేరవుతున్నామో అతడు వేరవ్వలేడు. ఒక దేవుని కుమారుడైతే వేరవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినట్లుగానే మనము కూడా లోక విషయాల నుండి వేరు చేయబడి ఉన్నాం. అవునా? తాగుడు నుండి, వ్యభిచారము నుండి, దొంగతనాల నుండి, మోసాల నుండి, అబద్ధాల నుండి, అన్నిటి నుండి వేరు చేయబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షేము, హాము మరియు యాపేతు ప్రజలు అక్కడ ఉండిరి. ఆ ముగ్గురు ప్రజలు అక్కడ ఉండిరి. వంశావళులను మనము వెనక్కి వెళ్ళి పరిశీలించుటకు సమయం ఉన్నచో ఆంగ్లో సాక్సన్ అతడెక్కడ నుండి వచ్చినో మనకు తెలియను. అది యూదా సమరయుల గాథ. యూదా సమరయుల గాథ. సగము యూదులు, సగము అన్యులు. ఇదే ఈ సమరయులు అంటే. సమరయులు ఎలా వచ్చారు? సగము యూదులు, సగము అన్యులు. మోయాబీలు ఎవరు? అన్యజనులు. ఇజ్రాయెల్ ఎవరు? యూదులు. ఇప్పుడు యూదులు వెళ్ళి ఈ అన్యజనులను బిలాం టైంలో వాళ్ళు కలుసుకున్నారు. అప్పుడు సమరయులు బయటకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం లోతుగా చూడాలంటే అబ్రహాం ఎవరు? యూదుడు. అబ్రహాం ఎవరు? యూదుడు. ఇజ్రాయేలీడే కదా, యూదుడు. హాగర్ ఎవరు? ఐగుప్తిరాలు, అన్యురాలు. ఇప్పుడు అబ్రహాము ఆగర్తో పోయినప్పుడు ఎవరు వచ్చారంటే సమరయులు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముస్లిమ్స్ హాగర్తో పోయినప్పుడు వచ్చింది ఎవరు? ఇష్మాయేలు వచ్చాడు కదా. పట్టుకుంటున్నారా? సమరయ జాతికి సంబంధించిన వాళ్ళు. ఈ విషయాలు పట్టుకోండి జాగ్రత్తగా. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దాం. సగము యూదులు, సగము అన్యులు. ఈ సమరయులు అనేవాళ్ళు సగము యూదులు, సగము అన్యులు. బిలాము వలన వీరు అన్యులతో వివాహం చేసుకొనుటకు ప్రేరేపణ పొందారా? ఆ బయల్పోయేవారి దగ్గర ఏం జరిగింది? వాళ్ళ దేవత దగ్గర నాట్యం చేపించి, వాళ్ళని దిగంబరులుగా చేపించి, అనేకులు శరీరేచ్ఛలకు లోనయ్యేటట్లు చేసి ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయటానికి కారకుడయ్యాడు బిలాం. ప్రజల అందుకే బిలాము వలన వీరు అన్యులతో వివాహం చేసుకొనుటకు ప్రేరేపణ పొందిరి. మోయాబీలు వారే సమరయులు. అక్కడ యూదులు మరియు అన్యులు కూడా ఉండిరి. ఆంగ్లో సాక్సనులకు మనకు వారితో ఎట్టి పొత్తు లేదు. మనం మెస్సియాను కానీ
మరేది కానీ నమ్మం. మనకు అసలు అన్ని జనులైన మనకి ఏదో చెట్లకో పుట్లకో రాళ్లకో రప్పలకో ఆరాధిస్తూ ఉన్నవాళ్ళం, అంతే కదా. మొదటి రాకడలో అన్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పలా దేవుడు. మొదటి రాకడలో ఎవరి దగ్గరికి వచ్చాడు? యూదుల దగ్గరికి వచ్చాడు, సమరయుల దగ్గరికి వచ్చాడు. రెండవ రాకడలో అన్ని జనుల దగ్గరికి వచ్చాడు. ప్రజలాడు అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మనము ఒకరి కొరకు ఒకరినొకరు ఎదురు చూచుట లేదు, తర్వాత మనము తీసుకొని రాబడ్డాం. తర్వాత వాళ్ళు త్రోసివేయబట్టి తర్వాత మనం తీసుకొని రాబడ్డాం. యేసు తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదు. ఇప్పుడు స్వకీయులు అంటే ఎవరు? యూదులు. యేసు ఎక్కడికి వచ్చాడు? యూదుల దగ్గరికి వచ్చాడు. స్వకీయులు ఆయన అంగీకరించారా? అంగీకరించలేదు. ఆయన తన శిష్యులతో ఇట్లా చెప్పెను, అన్యుల త్రోవలోనికి వెళ్ళకుడి. చూడండి, మీరే చూడండి లేఖనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. అందరు తీశారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరీల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేల్ వంశములోనే నశించిన గొర్రెల యొద్దకే. చూసారా? మొదటి రాకడలో ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి, స్వకీయుల దగ్గరికి. ఆ స్వకీయులు ఎవరో కాదు, ఇజ్రాయేల్ ప్రజలు. అందుకే శిష్యులతో ఇలా చెప్పాడు, అన్యుల త్రోవలోనికి వెళ్ళకుడి, కానీ ఇజ్రాయేల్లో తప్పిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఆయన కేవలం తప్పిపోయిన గొర్రెలకు ఇజ్రాయేల్ యొద్దకే వెళ్ళెను. మరియు గమనించండి, ఆయన యూదుల ఎదుట మనుష్య కుమారుడిగా తన్ను తాను బయలుపరుచుకొనెను. హల్లెలూయా. యూదుల దగ్గరికి వెళ్ళాడు, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మనుష్య కుమారుడు సూచన, మెస్సియా సూచన యూదులకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే వాళ్ళు అంగీకరించారా? యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు అదే అంటున్నాడు, వారు ఆయన్ని త్రోసేసిరి, వారు ఆయన్ని త్రోసేశారు. ఇప్పుడు సగము యూదులు, సగము అన్యజనులు. సగమేమో యూదులు, సగమేమో అన్యజనులు. ఇప్పుడు వాళ్ళు త్రోసేసిన బట్టి ఇప్పుడు ఆయన ఎటు తిరిగాడు? సమరయ వైపుకి తిరిగాడు. ఆయన సమరయ మార్గాన్ని వెళ్ళాల్సి వచ్చింది. ప్రజలా సగము యూదులు, సగము అన్యులు. ఆయన సమరయులు కూడా నమ్మి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. వారు కూడా నమ్మి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మనము చూడలేదు, మనమేమో అన్యజనులు. మనం చూసామా? మొదటి రాకడలో అన్యులు అసలు చూడలేదు. అన్యజనులు మెస్సియా తెలియదు. అన్యజనులు మొదటి రాకడలో యేసుక్రీస్తు దేవుడు అని కూడా తెలియదు. ప్రజలా ఎందుకంటే ఎదురు చూసింది ఎవరయ్యా అంటే యూదులు, సమరయులు. వారి ఇద్దరికీ మెస్సియా సూచన కనపరుచుకోవాలని, మనిషి కుమారుడి సూచన కనపరచాలని వారి ఇద్దరి ఎదుట ఆయన మనిషి కుమారుడి సూచనని ప్రత్యక్షపరిచాడు. అయితే యూదులు ఆయన్ని త్రోసేశారు, యూదులు ఆయనని త్రోసేశారు. ఇప్పుడు మనము అన్యులమైన ఇప్పుడు సమరయుల దగ్గరికి వచ్చి సమరయులకు కూడా మెస్సియా సూచన చూపించుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎవరమో చెప్తున్నాడు, మనము చూడలేదు. మనం అన్యులమై వీపు వెనక కర్రలు మోసుకొని విగ్రహాలను పూజించి తిమి. ఈపు మీద కర్రలు మోసుకుంటా విగ్రహాలను పూజించిన వాళ్ళం మనం అన్యులో. ఒక దినమున పరిశుద్ధ యోహాను 4లో యెరికోకు సమరయ పట్టణము గుండా వెళ్ళవలసిన అవసరం వచ్చింది.
ఎరుకోకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో, ఇప్పుడు ఈ చేబ్రోలు రావటానికి తెనాల నుంచి మార్గ మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. అలాగే ఎరుకో పట్టణానికి రావటానికి యేసుక్రీస్తు సమరయ మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది, అవసరత వచ్చింది. ఆయన సమరయ చుట్టూ వెళ్ళెను. అక్కడికి ఆయన వెళ్ళుచు సుకారను అను పట్టణమునకు బయట ఉన్న ఒక బావి యొద్ద ఆయన కూర్చున్నాడు. ప్రజల సుకారు అనే అది గ్రామం, అది ఒక పట్టణం. ఆ పట్టణము బయట బావి ఉంది. అది చాలా భయంకరమైన బావి. ఆ బావిలో నీరు ఆ యొక్క స్త్రీలు, ఆ యొక్క సమరయ వారు ఆ బావిలో నీరు చేదుకొని తీసుకెళ్లేవాళ్ళు. ఆ కన్యకలందరూ ఉదయం వెళ్ళేవారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క వేశ్యలు కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ మధ్యాహ్న కాల సమయంలో వారు కూడా నీళ్లు చేదుకొని వచ్చేవాళ్ళు. కన్యకలతో కలిసి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈయన సుకారం అనే గ్రామము అను పట్టణమునకు బయట ఉన్న ఒక బావి వద్ద ఆయన కూర్చున్నాడు. ప్రజలా ఎందుకు కూర్చున్నాడంటే ఆ ప్రదేశము గుండా, హల్లెలూయా, ఆ ప్రదేశానికి ఒక స్త్రీ వస్తుంది. అక్కడికి ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీకి తను తాను కనపరుచుకోబోతున్నాడు. మనిషి కుమారుడు సూచనని ప్రత్యక్షపరచబోతున్నాడు. అబ్రహాము దగ్గర ఏ విధముగా ఆది కాండములో మనుష్య కుమారుడు సూచన అబ్రహాము దగ్గర ప్రత్యక్షపరిచాడో, అదే సూచన అబ్రహాము సహజ సంతానమైన ఇజ్రాయేల్ ప్రజల దగ్గర కూడా ప్రత్యక్షపరిచాడు. అదే సూచన సమరీల దగ్గర కూడా ప్రత్యక్షపరచడానికి ఆ సుకారం అనే బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ పట్టణం దగ్గర ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూర్చున్నాడు. హల్లెలూయా. మీరెప్పుడైనా అక్కడికి వెళ్ళి చూచినచో ఆ బావి భయమును కలిగించును. ఆ బావి ఎంత లోతైనదో అది చూడటానికే భయాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. ఇక్కడున్న గొయ్యి వలె ఉండునది. అది గొయ్యి, ఇక్కడ ఉన్న పెద్ద గొయ్యి ఎలాగున్నదో అలాగుండును. అక్కడ ఒక ప్రజా ఊట ఉన్నది. ఏంటంట, ఏమన్నాడో చూసారండి? అక్కడ ఒక ఊట ఉన్నది. అనగా అందరూ నీటి కొరకు అక్కడికి వస్తారు. ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ నీటి కొరకు అక్కడికి వచ్చేదారు. స్త్రీలైతే ఉదయాన్నే వచ్చి తమ కుండలలో నీళ్లు నింపుకొని తల మీదో లేకపోతే నడుము మీదో పెట్టుకొని బహు నిటారుగా నడిచిపోతారు. ఒక్క చుక్క కూడా తొనకదు. కుండలో నుంచి ఒక్క చుక్క కూడా తొనకుండా వాళ్ళు చక్కగా తల మీద పెట్టుకొని చేతులు రెండు ఏం చేస్తారండి, ఊపుతా వెళ్తా ఉంటారు. ఒక్క చుక్క కూడా చింది పడదు. మరి ఆ టెక్నాలజీ చూడు. ప్రజలా వారు నడుము మీద కూడా పెట్టుకొని ఒక్క చుక్క కూడా తొనకదు. ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ పోతారు. కాబట్టి ప్రజలందరూ ఆ బావి దగ్గరికి వస్తారు. అది బహుశా పగలు 11 గంటలు కావచ్చును. 11 గంటల టైంలో యేసు అక్కడికి వచ్చాడు. ఆయన శిష్యులను ఆహారము కొని తెమ్మని పట్టణంలోకి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే శిష్యులు ఉంటారుగా, ఆహారం కొని తేండయ్యా అని శిష్యులనేమో పట్టణంలోకి పంపించాడు. ఈయనేమో అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ బావి దగ్గర ఎవరో ఒకరి కొరకు వెయిటింగ్. ప్రజలా వారు వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత, శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చెడ్డ పేరు గల స్త్రీ వచ్చింది. మంచి పేరు ఉంది ఆమెకి. భూమి మీద ఆ స్త్రీకి చెడ్డ పేరు ఉంది. పేరుకి ఆమె భూమి మీద ఆ స్త్రీకి చెడ్డ పేరు ఉంది. కానీ దేవుడి యొక్క జన్యువు, దేవుడి యొక్క విత్తనము ఆ స్త్రీలో ఉంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు,
ఈ రోజున మనము ఆమెను చెడు ప్రదేశములో నివసించే ఒక స్త్రీ, లేక రెడ్ లైట్ ఉమెన్, లేక వేశ్య అని పిలుచుదుము. ఆ స్త్రీని, ఆ సమరయ స్త్రీని ఇలా పిలుచుదుము. ఆమెకు చాలామంది భర్తలుండిరి. యేసు అక్కడ కూర్చొని ఉండగా ఆ స్త్రీ దాదాపు 11 గంటల సమయం వచ్చెను. యేసు ఆడ కూర్చొని ఉన్నాడు. ఎవరి కొరకు? ఈ స్త్రీ కోసమే. ప్రజలా, ఆ స్త్రీ దాదాపు 11 గంటలకు సమయాన అక్కడికి వచ్చింది. చూడండి, ఆమె ఉదయాన్నే నీళ్లు తీసుకొని వెళ్ళుటకు వచ్చు కన్యకలతో కలిసి రాజాలదు. వారందరూ అయిపోయే వరకు ఆమె ఆగవలసి ఉన్నది. ఇప్పటి వలె అప్పుడు కూడా కలిసేవారు కారు. ఆమెకు ఒక ముద్ర పడింది. ఆమె నీరు చేదుకొనుటకు వచ్చెను. హల్లెలూయా. ఆ పాత బక్కెనను లోన వేసి నీళ్లు చేదుకొన ఆరంభించెను. ఇక ఆయన అక్కడ కూర్చొని ఇలాగ అంటున్నాడు, స్త్రీ, ఉమెన్, నాకు దాహమునికిమ్ము అని ఒక ఆయన అడుగుట ఆమె విన్నది. హల్లెలూయా. కన్యకలందరూ వెళ్ళిపోయేదాకా ఈమె వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఈమె వెయిట్ చేసి తర్వాత ఆ నీళ్లు చేదుకోవటానికి ఆ యొక్క పాత బక్కెన్లో నుంచి ఆ యొక్క బావిలో వేసి చక్కగా నీరు చేదుకుంటా ఉన్నది. ప్రజలా, అక్కడికి ఆ స్త్రీ దగ్గరికి ఈయన వెళ్ళి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడయ్యా అంటే, ఆ స్త్రీ నాకు దాహమును కిమ్ము అని ఒక ఆయన అడుగుట ఆమె విన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈయనెవరో కాదు, ఈ అడిగిన ఆయన ఎవరో కాదు, ఈయన మెల్కీషెదకు. ఈయనెవరో కాదు, మెల్కీషెదకు. ఆయన నిన్నటి యేసు మనుష్య కుమారుడు. ప్రైజ్ లార్డ్. ఆమె తిరిగి చూడగా మరియు ఆమె ఒక యూదుడిని చూచెను. ఆ సమరయ స్త్రీ ఎవరిని చూసిందంటే యూదుడిని. అందువలన ఆమె ఇట్లన్నది, అయ్యా, యూదుడవగు నీవు సమరయ రాలునగు నన్ను అడుగుట యుక్తము కాదు. నేను సమరయ స్త్రీని కనుక నీవు అడగరాదు. అలాగా అడుగుట మంచిది కాదు. మనకు ఒకరితో ఒకరము సాంగత్యమే లేదు. పలుకోవటమే సాంగత్యమే లేదు. మీరు యూదులు, మేము సమరయులం. కాబట్టి ఒకరితో ఒకరికి సాంగత్యమే లేదు. అలా అడుగుట మంచిది కాదయ్యా అని ఈమంటుంది. అయితే నీవు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉండినచో నన్నే దాహమునికిమ్మని అంటావు. ఆయన దగ్గర నుంచి నువ్వే అడుగుతావు ఆయన్ని దాహము నాకు ఇవ్వమని. నువ్వు ఎరిగితే, ఆ బయలుపాటు నువ్వు పొందుకుంటే, ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకుంటే నువ్వే ఆయన్ని అడుగుతావు అంటున్నాడు. నువ్వే నన్ను అడుగుతావు అని అంటున్నాడు అని ఆయన పలికాడు. నీవు ఎలాగూ నీరు చేదుకోగలవు, నిన్ను అడుగుతాను అనుకో. సపోజు ఎరుగుంటే నిన్ను అడుగుతాను, నువ్వు ఎలాగూ నీరు చేదుకోగలవు? బావేమో చాలా లోతైనది, మరియు నీ యొద్ద చేదుకొనుటకి ఏదీ లేదే. నీ దగ్గర చేదుకోవటానికి ఆ పాత కడవో, ఒక బిందో, తాడో ఏదీ లేదే అని ఆమె చెప్పినది. నేనిచ్చే నీరు జీవజలమై నిత్య జీవమునిచ్చును అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. నేనిచ్చే నీరు మామూలు నీరు కాదు. నేనిచ్చే నీరు ఎలాంటి నీరయ్యా అంటే జీవజలమై నిత్య జీవమిచ్చును. ఆమె పరిస్థితి ఏమిటో కనుగొనే అంతవరకు ఆయన ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమెతో ఇప్పుడు ఆయన ఏమి చెప్పినో గమనించండి. వెళ్ళి నీ భర్తని ఇక్కడికి తీసుకొని రమ్ము. హల్లెలూయా. ఆమె అంది, ఆమె అయ్యా ఆ జీవజలం నాకు కొంచెం ఇయ్యయ్యా అని అడిగింది. ఇస్తా కానీ నువ్వు వెళ్ళి నీ భర్తని తీసుకొని ఇక్కడికి రామ్మా అన్నాడు.
నాకు భర్త లేడు అన్నది. నీవు నిజమే చెప్పావు. ఎందుకనగా నీకు 5 భర్తలు ఉండెను. ప్రజల అదే ఒక స్త్రీకి ఒక్క వ్యక్తే ఉన్నాడనుకో, ఫలానా వ్యక్తి అయ్యా నా భర్త అని చెప్తుంది. అవునా? ఇప్పుడు ఈమెకి ఎంతమంది? 5. అందుకే నాకు భర్తే లేడని చెప్పేసేసింది. అప్పుడు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు ఇతడు ఎన్నవాడంటే 6వ వాడు. చూసారా? 5 భర్తలు ఉండెను. ఇప్పుడు నీతో జీవించుచున్నవాడు నీ భర్త కాదు. ఆ వ్యక్తి కూడా, నీతో జీవించేవాడు కూడా నీ భర్త కాదు. కాబట్టి ఈ విషయంలో నువ్వు సత్యమే చెప్పితివి అని ఆయన చెప్పాను. ఆ స్త్రీకి, ఆ యాజకుల గుంపుకు మధ్య ఉన్న తేడా గమనించండి. స్త్రీకి, ఆ యాజకులకి, ఆ పరిసయ్యులకి మధ్య తేడా గమనించండి. ఈమెమో వ్యభిచారం, వీళ్ళేమో దేవాలయములో పరిశుద్ధులుగా పిలవబడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న జనులు. ఈ జనులు చెప్పుకుంటున్న జనులు యేసుని ఏమంటున్నారో తెలుసా? బయల్జేబని, దయ్యం పట్టినవాడని. అర్థమవుతుందా? కఠినుడని, వ్యభిచారం వల్ల పుట్టినవాడని, అవునా, దయ్యాలకు అధిపతి అని అనేక మాటలు అంటా ఉన్నారు. ఎవరు? ఈ యూదులు. ఈ స్త్రీ ఏమో ఏమంటుందంటే చూద్దాం. ఈ స్త్రీకి యాజకులకి గుంపుకు మధ్య తేడా గమనించండి. ఆ యాజకులందరూ కలిసి ఎరిగిన దానికంటే ఎక్కువగానే ఈ స్త్రీ దేవుని గురించి ఎరిగి ఉండెను. ఆ యాజకులందరూ ఎరిగిన దానికంటే ఈ స్త్రీ ఎక్కువగా దేవుని గురించి ఎరిగింది. హల్లెలూయా. మరి ఏ ట్రైనింగ్ లేదే స్త్రీకి, ఏ థియాలజీకి వెళ్ళలేదే, అసలు ఈ గుళ్ళో కూడా రానీరే. మరి ఎక్కువగా ఎలా ఎరిగింది? ఆ వెలుగు ఆ విత్తనం మీద పడటంతోనే ఆ విత్తనం జీవంలోకి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ట్రైనింగ్ చేసిన, కొత్తిమీర పుదీనాలో కూడా 10% తీసిన, ఎంతో ఆ యొక్క సున్నం కొట్టిన సమాధుల్లాగా ఆ బట్టలు ధరించిన, హల్లెలూయా, వారి కంటే కూడా ఈ స్త్రీ ఎక్కువగా ఎరిగింది అంటున్నాడు. వారిలో లేనిదేంటి, ఈమెలో ఉన్నదేంటి అంటే వారిలో జన్యువు లేదు, ఈమెలో విత్తనమైన జన్యు ఉంది. పట్టుకుంటున్నారా? దేవుడు వాక్యమన్నా జన్యు. ఇక్కడ చూడండి. అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మాకు 400 సంవత్సరాల నుండి అసలు ప్రవక్త అనేవాడే లేడు. మాకు ఆఖరి ప్రవక్త మనకు చూసినట్టయితే 400 సంవత్సరాలకు పూర్వం ఉన్న ప్రవక్త ఎవరయ్యా అంటే మలాకి నుండి యేసు వచ్చే వరకు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల నుండి ప్రవక్త అనేవాడే మాకు లేడు. ప్రజలు ఏం చేశారయ్యా అంటే ఈ యొక్క అనేక మంది జ్ఞానులు లేచారు, అనేక మంది తెలివి కలిగిన వారు లేచారు, అనేక తప్పుదారులు తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. ప్రజలా ఏం చెప్తుందో చూద్దాం. నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మాకు 400 సంవత్సరాల నుండి ప్రవక్తే లేడు. అయితే మెస్సియా వచ్చుచున్నాడని మేము ఎరుగుదుము. ఆమెకి మెస్సియా రావాలన్న సంగతి తెలుసు ఆమెకి. మరి వాళ్ళకి తెలీదా? ఆ యూదులు కూడా ఎదురు చూడటం లేదా? మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సియా వారి మధ్యకు వచ్చిన, వారి ముందుకొచ్చిన వారు ఆయన్ని మెస్సియాగా స్వీకరించాల. ఈ స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళ ఎదురుకొచ్చిన అదే మెస్సియా ఈ స్త్రీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఈ స్త్రీ అయితే నువ్వు మెస్సియావని నేను అంగీకరిస్తున్నానని ఈ స్త్రీ చెప్పింది. వారికి ఈ స్త్రీకి డిఫరెంట్ చూడండి. హల్లెలూయా. మెస్సియా వచ్చుచున్నాడని మేము ఎరుగుతాము. ఆయన వచ్చినప్పుడు ఇదే ఆయన చేయనై ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇప్పుడు ఏం చేశావు?
నువ్వు ఇప్పుడు ఏం చేసావు అదే చేయనై ఉన్నాడు. అంటే మెస్సియా వచ్చినప్పుడు గురితేంటి అంటే హృదయ రహస్యాలను బయలుపరచనై ఉన్నాడు. మెస్సియా యొక్క సూచన ఏంటి? హృదయ రహస్యాలు బయలుపరచటం. హృదయ రహస్యాలు యూదుల దగ్గర బయలుపరచలేదు, ఆయన బయలుపరిచాడు. ఏమన్నారు? బయలుజేబుకి అధిపతి అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. అదే హృదయ రహస్యాలు సమరయ స్త్రీ దగ్గర బయలుపరచలేదా? బయలుపరిచాడు. సమరయ స్త్రీ ఏమంది? నువ్వు మెస్సియావంది. మెస్సియా వచ్చినప్పుడు ఇదే ఆయన చేయనై ఉన్నాడని ఆమె చెప్పాను. అదే మెస్సియా యొక్క గుర్తు. అంటే యూదుల దగ్గర మెస్సియా గుర్తు, సమరయుల దగ్గర మెస్సియా గుర్తు. ఇప్పుడు రెండవ రాకడలో అన్యజనులైన మన దగ్గర కూడా మెస్సియా గుర్తు. అబ్రహాం దగ్గర ఆయన మెస్సియా గుర్తును చూపించాడా? హృదయ రహస్యాలు బయలుపరిచాడా? శారా తనలో తాను నవ్వుకున్నది బయలుపరిచాడా? శారా, నువ్వు నవ్వనేలా, వృద్ధురాలునైన నేను బిడ్డను ఎలా కంటాను అని నీలో నువ్వు నవ్వుకున్నావు కదా. ఏంటిది? మెస్సియా సూచన. అర్థమవుతున్నదా? హృదయ రహస్యాలు బయలుపరచటం. అక్కడ పరిసయ్యులు ఉండినప్పుడు వాళ్ళ హృదయ రహస్యాలు కూడా బయలుపరిచాడు, కానీ వాళ్ళు అంగీకరించలా. ప్రజలా యూదులు అంగీకరించలా. అదే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాలు కూడా బయలుపరిచాడు, కానీ సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఇది మెస్సియా సూచన, మెస్సియా వచ్చినప్పుడు ఇలాగే చేస్తాడు, మాకు మా యొక్క హృదయ రహస్యాలని ఆయన బయలుపరుస్తాడు అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే మెస్సియా అని. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు చూడండి, అదే మెస్సియా యొక్క గుర్తు. ఎందుకనగా ఆయన మనిషి కుమారుడు, ఆయన మనిషి కుమారుడు. ఆయన వచ్చినప్పుడు అదే చేయును, నీవు తప్పక ఆయన ప్రవక్తవై ఉండాలి అన్నదామె. నేనే ఆయనను అని ఆయన చెప్పెను. ఎవరును అలాగ చెప్పలేరు. నేనే ఆయనను. పట్టుకుంటున్నారా? యూదులేమో ఒప్పుకోలేకపోయారు. నేనే ఆయన అన్నప్పుడు సమరయ స్త్రీ మాత్రం సరెండర్ అయిపోయింది. ఈరోజు అన్ని జనుల్లో చాలామంది ఒప్పుకోలేకపోతున్నారు. అయితే ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రం వాక్యానికి సరెండర్ అయిపోతున్నారు. ఆమె కుండను అక్కడే విడిచిపెట్టేసింది మరియు పట్టణంలోకి పరిగెత్తింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడిడి, ఈయన మెస్సియా కాడా అన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, అన్యుల జాతి అంతమందు ఆయన అదే చేయుదునని వాగ్దానం చేశాడు. మొదటి రాకడలో యూదుల దగ్గర సమరయుల దగ్గర ఎలాగా మెస్సియా సూచన కనపరిచాడో, ఇప్పుడు రెండవ రాకడలో అన్యజనుల యొక్క అంతం. ఇదేంటది? ఇప్పుడు ఏంటి మనమున్నది? అంతమున. అన్యజనుల కాలము యొక్క ఆరంభము కాదు, అన్యజనుల కాలము యొక్క ముగింపు ఇది. ముగింపు యొద్ద మెస్సియా సూచన తిరిగి మరలా కనపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, గుర్తుంచుకోండి, అన్యుల జాతి అంతమందు ఆయన అదే చేయుదునని వాగ్దానం చేశాడు. మెస్సియా కొరకు యూదులు 4000 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. పాత నిబంధనలో మెస్సియా కొరకు ఎన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశారయ్యా అంటే 4000 సంవత్సరాలు. కొత్త నిబంధనలో అన్ని జనులైన మనము మెస్సియా కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నామయ్యా అంటే 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నుండి సంఘము మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి 4000 సంవత్సరాల నుండి సంఘము పాత నిబంధనలో యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, 4000 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చాను. ఆయన రాకడను గూర్చియు అక్కడికి ఆయన వచ్చినప్పుడు చేయు దానిని గూర్చియు 4000 సంవత్సరాలు బోధించుట జరిగెను. ప్రైజ్ ది లార్డ్. 400 కాదు, 4000. పాత నిబంధన 4000, కొత్త నిబంధన 2000. అర్థమవుతుందా? వారందరూ మెస్సియా కొరకు పాత నిబంధనలో ఉన్న వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. 6000 అనమాట మొత్తం.
వారు ఆయనను చూచుటలో విఫలమైపోయిరి, ఆయనను గుర్తించుటలో తప్పిపోయిరి. తాను ఏమి చేయుదునని బైబిల్లో వాగ్దానం చేశాడో అక్షరాల ఆయన అలాగే తన్ను తాను కనబరుచుకొనిను వారది చూచుటలో తప్పిపోయారు. బైబిల్లో వాగ్దానం చేసిన ప్రకారంగానే ఆయన వచ్చాడు. బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడినదో అవన్నీ నెరవేరుస్తున్నాడు వారి కళ్ళ ముందు. అయినా వారు చూచుటలో తప్పిపోయారు. 4000 సంవత్సరాల వాక్యం ఉంది వాళ్ళ ముందు, అయినా వాళ్ళు ఎరిగే దాంట్లో విఫలమైపోయారు. ఈరోజు మన ముందు అటు 4000 ఇటు 2000 6000 సంవత్సరాల వాక్యం పెట్టేశాడు. ఈరోజు అన్యజనులు విఫలమైపోతున్నారు మెస్సియాను ఎరిగే దాంట్లో. పట్టుకోండి. వారు ఆయనను చూచుటలో విఫలమైరి, లేక దానిని గుర్తించుటలో తప్పిపోయిరి. తాను ఏమి చేయుదునని బైబిల్లో వాగ్దానం చేశాడో అలాగే ఆయన తన్ను తాను కనబరుచుకొనినను వారది చూచుటలో తప్పిపోయిరి. ఆయన థియోఫనిగా ఉండి ఆ తర్వాత శరీరం ధరించి వారి మధ్య జీవించెను. మొదటిగా ఆయన ఎలా వచ్చాడు? అబ్రహాము దగ్గర మనం చూస్తున్నాం థియోఫనిలో, మెల్కీషెదకుగా. తర్వాత శరీరం ధరించి, యేసు దగ్గర శరీరం ధరించి, ఈ యేసు దగ్గర శరీరం ధరించక ముందు ఆయన ఎలా ఉన్నాడు? థియోఫనిలో మెల్కీషెదకుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన థియోఫనిలో ఉండి తర్వాత శరీరం ధరించి వారి మధ్య జీవించెను. వారు దాన్ని చూచుటలో తప్పిపోయేరి మరియు ఆయన క్రియలను అపవాది క్రియలని పిలిచారు. ఆయన చేయుచున్న క్రియలను ఇది దురాత్మ క్రియలు, అపవాది క్రియలు అని పిలుస్తున్నారు. అపోస్తుల తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చి కూడా చర్చి ద్వారా మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాల బోధ మనకు చెప్పబడింది. అపోస్తులు తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చి అది మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాల చరిత్ర బోధ మనకు చెప్పబడింది. మనము రోమన్ క్యాథలిక్, గ్రీకు, ఇంకా ఆయా చర్చీల గుండా లూథరు, వెస్లీ, ఇంకా ఏవేవో 900 సంస్థల నుండి వచ్చాం. ఇప్పుడు ప్రవక్త చెబుతున్నాడు ఆ దినాల్లో 900 సంవత్సరాలు, 900 సంవత్సరాలు కాదు, 900 శాఖలు, మత శాఖలు, సంస్థల నుండి వచ్చాం. వచ్చుచుండగా ఈ కాలాలన్నిటిలోనూ వారు నేర్పించబడ్డారు. ఈ కాలాలన్నిటిలో వాళ్ళు ఏమయ్యారు? నేర్పించబడ్డారు. పట్టుకోండి. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు అంత్యకాలము వచ్చే ముందు సొదొమ మరియు గొమొర్రాల యొక్క దృశ్యము మరలా వచ్చును అని. అంత్యకాలము వచ్చే ముందు అంటే లోతు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని. లోతు దినాలు అంటే ఏంటి? సొదొమ గొమొర్రా దినాలు. సొదొమ గొమొర్రా దినాలు ఏం జరిగినాయి? ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేశాయి. దానికి ముందుగా మెస్సియా సూచన కనపరచబడింది అబ్రహాం దగ్గర, ఒక ప్రవక్త దగ్గర. అదే విధముగా లోకము అగ్ని ద్వారాగా దహించబడే ముందుగా ఇక్కడ కూడా ఒక ప్రవక్త ఉండాలి. ఆ ప్రవక్త దగ్గర మెస్సియా సూచన కనపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు సొదొమ మరియు గొమొర్రాల యొక్క దృశ్యం మరలా వచ్చును. సొదొమ యొక్క దినాల వల్లే అంత్యకాలము వచ్చు ముందు మనుష్య కుమారుడు తనను తాను మరలా బయలుపరుచుకొనును. మనుష్య కుమారుడు అంటే ఎవరు? నువ్వు చూడు, యూదుల దగ్గర ఏ మనుష్య కుమారుడు బయలుపరుచుకున్నాడో, సమరయ స్త్రీ దగ్గర ఏ మనుష్య కుమారుడు బయలుపరుచుకున్నాడో అదే మనుష్య కుమారుడు తిరిగి అన్యజనులైన ఆ యొక్క కాలము యొక్క అంతములో అన్యజనుల దగ్గర మరలా మనుష్య కుమారుడు బయలుపరుచుకోవాలి. హల్లెలూయా.
సొదొమ గొమొర్రా పట్టణానికి నాశనానికి ముందు అబ్రహాం దగ్గర బయలుపరుచుకున్నట్టుగానే ఇక్కడ అన్ని జనుల దగ్గర కూడా బయలుపరుచుకోవాలి. ప్రభువు రాలేదంటున్నారు, ప్రభు బయలుపరుచుకోలేదంటున్నారు, ప్రభు రాకడ జరగలేదంటున్నారు. చూడండి ఎంత గుడ్డి స్థితిలో ఉన్నారో. ఆ రోజు యూదులు మెస్సియా వారి మధ్య కనపరుచుకున్నా గాని వారు ప్రభు రాలేదన్నారు, ఈయన ప్రభు కాదన్నారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలన్నారు. ఈరోజు కూడా డినామినేషన్ సంఘాలు అంటే మెసేజ్లో కొన్ని సంఘాలు సేమ్ అదే బోధ ఉంది. ప్రైజ్ ది లార్డ్. 1963లో ప్రభు వస్తే, మెల్కీషెదకుగా ప్రభు వస్తే రాలేదని చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మనుష్య కుమారుడు తన్ను తాను మరలా బయలుపరుచుకొనును. టేప్ మీద ఖాళీ ఉంది. ఇంకా కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయినను మీరు చూచెదరు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు. కొంచెం కాలమైన తర్వాత లోకమైతే చూడదు, అయితే మీరు చూస్తారు. ఎందుకనగా నేను వ్యక్తిగత నామవాచకం, నేను మీతోనూ మీలోను యుగ సమాప్తి పర్యాంతరం వరకు ఉండును. అంటే కొంచెం కాలం వరకు చూడరు, తర్వాత చూస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆయన రావాలి చూడాలంటే. 63లో ఆయన వచ్చాడు కాబట్టి ఏర్పాట్లో ఉన్నవారు చూడగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీతోను మీలోను, మీతో మీలో యుగ సమాప్తి వరకు పర్యాంతరం ఉందును. నేను మీతో ఉందును. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మీరు చూసారా? మీరు చూడండి. అసలు ఈ సమరీలు హాగరు సంబంధులు. ఎవరి సంబంధులండి? హాగరు. నా రాత్రి ప్రసంగం అదే. చూసారా? ఒక వక్ర సంతానం. యూదులు శారా వారు. యూదులు ఎవరు? శారా ద్వారా వచ్చిన వారే యూదులు. అంటే శారా ఎవరిని కంది? ఇస్సాకును కంది. ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 గోత్రాలు వచ్చారు. వీళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజలు, యూదులై ఉన్నారు. శారా ద్వారా సహజ సంతానం ద్వారా వచ్చిన వాళ్ళు. ప్రజలా అబ్రహాముకి భార్య హాగరు తెలుసు, అబ్రహాముకి భార్య శారా తెలుసు. ఇప్పుడు అబ్రహాముకి ఇంకొక స్త్రీ ఉంది. ప్రజలా ఇప్పుడు దాని దగ్గరికి తిన్నగా తీసుకొని వెళ్తున్నాను. హాగరు సంబంధులు. ఈ రాత్రి నా ప్రసంగం అదే. చూసారా? ఒక వక్ర సంతానం. యూదులు శారా వారు లేదా శారా సంతతి. కానీ అన్యజనులు, అన్యులంటే ఎవరు? మనం రాజ సంతతియగు మరియా సంబంధికులు. మనం ఎవరు సంబంధికులము? మరియా సంబంధికులము. మరియా ఎవరు? యేసు క్రీస్తుకి జన్మనిచ్చినది. హల్లెలూయా. మరియా సంబంధికులు. అన్యజనులు రాజ సంతానమగు మరియా సంబంధికులు. అబ్రహాం యొక్క రాజ సంతానం. హల్లెలూయా. రాజకుమారుడు వచ్చాడా? ఆ రాజకుమారుడు ద్వారా వచ్చిన వాళ్ళం మనం. హల్లెలూయా. ఇదే దేవుడు, ఇదే క్రీస్తు తిరిగి ఇక్కడికి వచ్చి, హల్లెలూయా, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఇదే దేవుడు ఈ సమరీల దగ్గరికి వచ్చిన దేవుడే, ఈ యూదుల దగ్గరికి వచ్చిన దేవుడే తిరిగి మరలా ఇక్కడికి వచ్చి అంటున్నాడా? ఇదే దేవుడు, ఇదే క్రీస్తు తిరిగి ఇక్కడికి వచ్చి ఈ అంత్య దినములలో తన్ను తాను మనుష్య కుమారుడుగా బయలుపరుచుకొనేదనని వాగ్దానం చేశాడు. ఇంతకీ ఈ వాగ్దానం ఫుల్ఫిల్డ్ అయిందా? ఫుల్ఫిల్డ్ కాలేదా? ఈ వాగ్దానం కొరకు ఎదురు చూడాలా? ఈ వాగ్దానం నెరవేర్పు జరిగిందా? నెరవేర్పు జరిగింది అనే గుంపు ఉన్నారు, నెరవేర్పు జరగలేదు అనే గుంపు కూడా ఉన్నారు మెసేజీలో. ప్రజలా అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనిషి కుమారుడిగా యేసు వచ్చాడా? రావాలా? హల్లెలూయా. మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు 1963లోనే ఆ తెల్లని విగ్గు ధరించుకొని మేఘం ధరించుకొని వచ్చాడు.
ఆయన వచ్చినప్పుడే జరిగిన సంఘటనలు ఇవి. ఇదే దేవుడు, ఇదే క్రీస్తు అంటున్నాడా? అరే ప్రకటన 10 ఏంటి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఏంటి? క్రీస్తు కాడా? ఆయన క్రీస్తా కాడా? క్రీస్తు అయితే ప్రభు రాకడా కాదా? ప్రభు మేఘం ధరించుకొని వచ్చిన రాకడా కాదా? ప్రజలాడ్ ఇదే క్రీస్తు తిరిగి ఇక్కడికి వచ్చి, ఇక్కడికి అంటే ఈ భూమి మీదకి అన్ని జనుల దగ్గరికి వచ్చి, యూదుల దగ్గరికి కాదు, సమరీల దగ్గరికి కాదు, ఇప్పుడు ప్రవక్తలోకి వచ్చి ప్రవక్తలో నుండి అన్య జనులకి తనను తాను క్రీస్తు తనను తాను మెస్సియా సూచన కనపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అన్య జనులలో తనను తాను మనుష్య కుమారుడిగా మెస్సియాగా బయలుపరుచుకుంటానని వాగ్దానం చేశాడు. ఎందువలన? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన యూదులకు మెస్సియా గుర్తునిచ్చి అన్యుల కాలం అంతమందు అన్యులను వేదాంత విద్య ద్వారా జ్ఞానం ద్వారా ముందుకు పోవున్నట్లు ఆయన చేసినచో ఆయన అన్యాయస్తుడైన దేవుడు అవుతాడు. అన్యాయస్తుడగును. వారికి ఎలాగ చేసినో యూదులకి సమరీలకి ఎలాగ చేసినో ఇప్పుడు వీరికి కూడా అన్యజనులకి కూడా వారి దగ్గరికి వచ్చి తను తాను బయలుపరుచుకున్న అదే దేవుడు అన్యజనుల దగ్గరికి కూడా అలాగే వచ్చి వీరికి కూడా అలాగే చెయ్యవలసి ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీలకు జరిగిన కాడే, యూదులకు జరిగిన కాడే, ఇక్కడ సమరీలకు జరిగిన కాడే ఇక్కడ అన్యజనులకు కూడా జరుగుతుంది. అదే దేవుడు, అదే క్రీస్తు. మలాకి 4 మరియు చివరి దినాలలో సంఘం సరిగ్గా ఈనాడు ఉన్నట్లే లోకము కూడా ఇలాగే ఉండునని ఆయన వాగ్దానం చేశాడు. ప్రజలాడ్ మలాకి 4వ అధ్యాయంలో ఆ చివరి దినాలలో యూదుల సంఘము దగ్గర ఎలాగ ఆచారాల వైపుకు తిరిగి సిద్ధాంతాల వైపుకు తిరిగి మెస్సియా రాకడని వాళ్ళు పోగొట్టుకున్నారో, ఎరగలేకుండా ఉన్నారో, అలాగే అన్యజనుల కాలం యొక్క అంతమందు కూడా అలాగే జరుగుతుంది అంటున్నాడు. చాలా మంది మెస్సియాని ఎరగకుండా ఉంటారు. ఆయన మెస్సియాగా వచ్చి తను తాను బయలుపరుచుకున్నా కానీ లోకము చూడదు, సంఘ శాఖలు చూడవు, ఏ డినామినేషన్ ఎరగదు, ఏర్పరచబడిన వారు ఎరుగుతారు. ప్రైజ్ ది లార్డ్. నేటి ప్రపంచము వైపు చూడండి, సొదొమ స్థితి వైపు చూడండి. సొదొమ చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలు నేటి ప్రపంచం వైపు చూడండి. అక్కడ కామం అనేది ఎక్కువైంది. అవునా? ఈరోజు లైంగిక పరమైన కామం అనేది ప్రజల్లో ఎక్కువగా ఉన్నది. ఆ కామ ఆత్మ ప్రజల మీద ఏలుబడి చేసింది. ఇక్కడ కూడా కామ ఆత్మ లోకం మీద ఏలుబడి చేస్తుంది. ఈ టైంలో దేవుడు ఎన్నుకోబడిన ప్రజల దగ్గరికి వచ్చి మెస్సియా సూచన కనపరుస్తున్నాడు. వారి నుండి దేవుడు ఆ జనుల నుండి ఈ యొక్క ఎన్నుకోబడిన ప్రజలను వేరుపరుస్తున్నాడు. నేటి ప్రపంచం వైపు చూడండి, సొదొమ వైపు చూడండి, ఆయా స్థలాలలో భూకంపాలు చూడండి, జరుగుతున్న సంఘటనలు చూడండి, సంఘం ఎంత గందరగోళ స్థితిలో ఉందో చూడండి, బాబేలు యొక్క స్థితి చూడండి. బాబేలు అంటేనే గందరగోళం. దాని యొక్క వర్తమానికులను చూడండి. ఆ బాబేలు యొక్క వర్తమానికులు ఓరల్ రాబర్ట్ మరియు బిల్లీ గ్రాహం. ఆ గందరగోళం దగ్గరికి, ఆ బబులోను దగ్గరికి వెళ్ళిన వర్తమానికుల పేర్లు వీరిద్దరు, ఓరల్ రాబర్ట్ అనే ఒక ఆయన, బిల్లీ గ్రాహం అనే ఒక ఆయన. వీరు ప్రవక్త టైంలో వచ్చిన వారు. అబ్రహాం దగ్గరికి 3 వచ్చినట్టుగా, ప్రైజ్ ది లార్డ్, 7 అక్షరాల పేరు కలిగిన అబ్రహాం దగ్గరికి 3 వచ్చినట్టుగా, అన్యజనుల కాలం యొక్క అంతములో 7 అక్షరాల పేరు కలిగిన విలియం మ్యారియన్ బ్రన్హామ్ దగ్గరికి 3 రావటం జరిగినది. వారిలో ఒక ఆయన అబ్రహాం దగ్గర ఒక ఆయన ఉండిపోయాడు, 2 సొదొమ వైపుకి వెళ్ళారు. అదే విధముగా విలియం మ్యారియన్ బ్రన్హామ్ దగ్గర 63లో దిగొచ్చిన క్రీస్తు ఉండిపోయాడు.
లోకము దగ్గరికి, సొదొమ దగ్గరికి ఇద్దరు వర్తమానికులు వెళ్ళారు. ఆ ఇద్దరు వర్తమానికులు లోతు దగ్గర ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలని గుడ్డివారిగా మొత్తారు. ఈరోజు లోకము గుడ్డితనములో మొత్తబడుతుందంటే ఈరోజు బిల్లీ గ్రహం యొక్క బోధ, ఓరల్ రాబర్ట్ యొక్క బోధ ప్రజలని గుడ్డి స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయినాయి, ద్వారం కనబడనీయకుండా చేశాయి. ప్రజల ఆది కాండములో ఏం జరిగిందో తిరిగి మరలా రిపీట్ జరుగుతుంది అన్ని జనుల కాలం యొక్క అంతములో. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ మొత్తము చూడండి. గ్రహం, అబ్రహాం, హల్లెలూయా, హామ్ అనే అంతము గల పేరుతో సంఘాలన్నిటికీ ఒక వర్తమానికుడు వచ్చుట ఇదే మొదటిసారి. ప్రజల హాము, HAM, హామ్. ప్రజల HAM, హామ్ అనే పేరుతో సంఘాలన్నిటిలో ఒక వర్తమానికుడు వచ్చుట ఇదే మొట్టమొదటిసారి. చూడు, 7 సంఘకాలాల్లో పౌలు పేరులో HAM వచ్చిద్దా, ఐరేనస్ పేరులో వచ్చిద్దా, మార్టిన్ పేరులో వచ్చిద్దా, కొలంబా పేరులో వచ్చిద్దా, లూథర్ పేరులో వచ్చిద్దా, వెస్లీ పేరులో వచ్చిద్దా? కానీ HAM బ్రన్హాం పేరులో ఉంది, బ్రన్హాం పేరులో ఉన్నది. హల్లెలూయా, పట్టుకుంటున్నారా? సంఘాలన్నిటిల్లో కూడా HAM, హల్లెలూయా, ఒక వర్తమానికుడు. హామ్ అనే పేరుతో ఒక వర్తమానికుడు వచ్చుట ఇదే మొదటిసారి. అబ్రహాం ఇంగ్లీష్లో రాశాడు ABRAHAM. మొత్తం ఎన్ని అక్షరాలు? ABRAHAM. అబ్రహాం 7 అక్షరాలు. గ్రహం ఎన్ని అక్షరాలు చూడు, GRAHAM 6 అక్షరాలు. అతడు ఎక్కడున్నాడు? లోకానికి 6 అక్షరాలు కలిగిన వ్యక్తి. మానవ సంఖ్య 6 అనేది మానవుడి సంఖ్య. 6వ దినాన మానవుడిని చేశాడు. మానవుడి సంఖ్య 6 అంటే లోకం దగ్గరికి గ్రహం వెళ్ళాడు. ప్రజలా, మానవుడు 6వ దినాన సృజించబడ్డాడు. కానీ 7 అనేది దేవుడి సంఖ్య. 7 అనే సంఖ్య ఎవరి సంఖ్య? అది దేవుని సంఖ్య. ప్రజలా, 7 అక్షరాలు దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ వారిని ఆ సొదొమలో చూడండి, అక్కడ వారి వర్తమానికులు వారితో మాట్లాడుచున్నారు. అయితే అబ్రహాం యొక్క రాజసంతానం ఎక్కడ? హల్లెలూయా, మనం ఎవరు? అబ్రహాం యొక్క రాజసంతానం. ఎక్కడ? ఆయన చెప్పిన సూచన ఏది? సొదొమ దినాల్లో ఉండినట్టుగా ఆ దేవుడు దిగి వచ్చి మనుష్య శరీరమందు ప్రత్యక్షమై, బాబా, సొదొమ దినాల్లో ఉండినట్టుగా ఆ దేవుడు దిగొచ్చి, పరలోకము నుండి దిగొచ్చి మనుష్య శరీరంలో ప్రత్యక్షమై ఆయన వెనకనున్న గుడారమందు, శారా హృదయమందు ఏమి తలంచుచున్నదో చెప్పాడు. అదే కార్యం మన కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ కూడా వెనక్కి తిరిగి వారి హృదయ ఆలోచనలు చెప్పాడు. అన్య జనులకి దేవుడు మెస్సియా సూచనను కనపరుచుకున్నాడు. ఏమి తలంచుచున్నదో చెప్పాను. ఈ అన్యజనుల ప్రపంచం అగ్నితో నాశనం చేయబడక ముందు చివరి సూచన అదేనా? అదే చివరి సూచన. సర్వ ప్రపంచం నాశనం కాబట్టడానికి ముందుగా సంఘము తన చివరి సూచనను పొందుకుంటది కాదు, ఆల్రైట్ ఫుల్ఫిల్డ్. ప్రభు వచ్చాడు, చివరి సూచన పొందుకున్నది. మెస్సియా వచ్చాడు, మెల్కీసెదెకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘము తన చివరి సూచన పొందుకొనెను. ఈ అన్యుల రాజ్యము దేవుని యొక్క ఉగ్రత మరియు అగ్ని ద్వారా నాశనం చేయబడును. దాన్ని మీరు నమ్ముచున్నారా? అన్ని జనుల రాజ్యాలన్నీ దేవుడి యొక్క ఉగ్రత మరియు అగ్ని ద్వారాగా
సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ అగ్ని ద్వారా నాశనము అయ్యాయో అలాగా అన్యజనుల పట్టణాలు కూడా అగ్ని ద్వారా కాల్చబడబోతున్నాయి. ఈ మెల్కీషెదకు శరీరధారి అయి తన్ను తాను మానవ శరీరములో సాదృశ్య పరుచుకొనెను. హల్లెలూయా. అంటే ఏ మానవ శరీరంలోకి వచ్చాడో తెలుసా? 7వ సంఘకాలపు వర్తమానికుడిలోకి వచ్చేసాడు. తన్ను తాను మెల్కీషెదకు తనను తానుగా ఆ యొక్క మానవ శరీరంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన శరీరధారి అయ్యాడు. పట్టుకుంటున్నారండి? ఇక్కడ చూడండి, ఈ మెల్కీషెదకు శరీరధారి అబ్రహాం దగ్గర ఏం జరిగిందంటే, అబ్రహాం దగ్గర మెల్కీషెదకు శరీరధారి అయి రొట్టె ద్రాక్షారసం తీసుకెళ్లాడు. ప్రజల మానవ శరీరంలో సాదృశ్యపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన శరీరధారి అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే తన్ను తాను మానవ శరీరంలో సాదృశ్యపరుచుకున్నాడు. తర్వాత ఆయన యేసుగా శరీరధారి అయ్యాడు. ఈ రాత్రి ఇప్పుడు పట్టుకుంటున్నారా? అబ్రహాం దగ్గర ఆదికాండం బైబిల్ మధ్యలో ఆ యొక్క మలాకి తర్వాత యేసుక్రీస్తు మానవ శరీరంలో రావటం, ఇప్పుడు బైబిల్ చివరిలో ప్రకటన గ్రంథములో ప్రకటన 10లో ఈ రాత్రి ఇప్పుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు అక్కడ ప్రత్యక్షమైన దేవుడే ఇక్కడికి కూడా వచ్చాడు. అయితే ఆ మెల్కీషెదకు ఎవరు? ఆయనకు తండ్రి ఎన్నడూ లేడు, ఎన్నడూ తల్లి లేదు. ఆయనకు జీవిత ప్రారంభము లేదు, ఆయనకు జీవిత అంతము కూడా లేదు. ఆయన అబ్రహామును కలుసుకొనెను. మరియు ఆయన ఎటువంటి సూచన అనుగ్రహించెను? అప్పుడు శరీరధారి అయిన రీతిగానే అంత్యకాలమందు మరల అలాగే జరుగునని ఆయన చెప్పాను. మరి ఇది అంత్యకాలమేనా? అలాగే జరుగునని చెప్పాడా? అది ఫుల్ఫిల్డ్ అయిందా? అది మీరు నమ్ముచున్నారా? నేనది నమ్ముచున్నాను. సంగమా, మీరు నమ్మితే ఆమేన్ చెప్తారా? ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ఇక ప్రవక్త ప్రార్థనలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. మరి ఈ మెల్కీషెదకు ఎవరు? ఈ దినముతో మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.